నిజంగా చాలా బాగుంది. సీరియస్ సారీ బ్రో, నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లాస్ట్ లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ అమ్మాయిల గురించి చెప్పడానికి సరిపోదు 30 seconds. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ యా, ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో ఏదో బ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడు. అర్థమై కొంచెం చదువుకొని అన్ని రెడీ ఉన్నా. రాగానే ఓ ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి చూసిన నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్, నీకు ఎప్పుడు నేను కాదు ఇట్లా నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావు? తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్ కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తాను. డిస్ట్రిబ్యూటర్ గారు సార్, కొంచెం ఓపెన్ గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్ గా చెప్పండి సార్, చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు డిస్ట్రిబ్యూషన్ కి ముందు వచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం. అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్ గా ఏ బేస్ లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదండి. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం, కానీ బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా అండి, ఫస్ట్ క్లాస్గా అండి. సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మన బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్నవాళ్ళు కూడా తర్వాత దానికి అన్ని థియేటర్స్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయిగానే వెళ్తుంది. అది ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని? అంటే జనరల్ గా చాలా మంది, ఇవాళ నేను చెప్తున్నానండి, చాలా మంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లేదు. వాళ్ళని నేను చాలా మంది చూసాను. ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు. సోహెల్, యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ద వే యూ ప్రమోటెడ్ దిస్ మూవీ. మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదు, ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ టుమారో ఐఎమ్ షూర్ దిస్ మూవీ లాట్ ఆఫ్ ఆడియన్స్ ముందు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, ఎస్పెషల్లీ ఫర్ ద చిన్న సినిమాకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ప్రేక్షకులు అందరూ ఇలాంటి చిన్న సినిమాని కూడా కొంచెం వచ్చి స్టార్టింగ్ డేస్లో ఆదరిస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. అండ్ మా వాడికి మాత్రం మీరు ప్రామిస్ చేయాలి థియేటర్స్ నిందాక నేను ట్రైలర్ టీజర్ చూసినప్పుడు యూ హెవ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ యువర్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, యువర్ అంటే ద కాన్ఫిడెంట్ లెవెల్స్ వాట్ యూ హ్యావ్ ఈస్ గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ మూవీ నేను చూసిన దాంట్లో. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ వన్స్ అగైన్. అండ్ మేఘా ఆల్సో, షీఈస్ ఆల్సో very neat, very nice, very beautiful in fact on the screen. and of course outside also anyway. And all the best for whole of the team again.
Thank you, Vijay garu. Actually, I wanted to say thank you. I forgot too many names to remember. Thanks for being for us, Andy. Thank you so Thank much. you so much. First of all, I have to thank Sohail and others for inviting me here. Actually,